ఏపీ తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇటు 13వ తారీఖు ఓటేసేందుకైతే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకి పబ్లిక్ అయితే తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇటు ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా రద్దీగా మారాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఏపీకి వెళ్ళే పబ్లిక్ తోటి అయితే రష్ కనిపిస్తోంది. ఇటు ఎక్కడ ట్రైన్ చూసినా కూడా ఫుల్గా నిండిపోతున్న పరిస్థితి ఉంది. ఇటు ఎవరైతే ట్రైన్ టికెట్లు దొరకలేదో వాళ్ళు మాత్రం తప్పక ప్రైవేట్ బస్సుల్లో వెళ్తున్నారు. మరోపక్క ఇటు ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు రన్ చేస్తున్న అవి కూడా సరిపోవట్లేదు. దీంతో ఎక్కువగా పబ్లిక్ అయితే ఇటు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్, అట్లాగే కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్యాసింజర్కి సంబంధించిన ట్రైన్స్ అన్నీ కూడా బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుండి వెళ్తున్నారు? పూణే నుంచి వస్తున్నామండి. పిడుగురాళ్ళు వెళ్ళాలి. ఓట్ల కోసమే వెళ్తున్నారా? ఓట్ల కోసమే వెళ్తున్నాము. ప్రతిసారి వేస్తామండి. ఎక్కడ ఉండా వచ్చి వేసిపోతుంటాం. ఎట్లా వెళ్తున్నారు మరి? ఇప్పుడు ట్రైన్కా బస్సా? కార్ తెప్పించుకున్నామండి. కార్లో వెళ్ళిపోతున్నాం. ట్రైన్ దొరకలేదు, ఏది దొరకలేదు, బస్సు కూడా దొరకలేదు. అందుకని కార్ ఎంత అంటే కారుకి మేము సొంత కారు తెప్పించుకున్నామండి. చూడొచ్చు, ముఖ్యంగా ఏపీకి వెళ్ళే ట్రైన్స్లో అయితే ఫుల్ రద్దీ కనిపిస్తోంది. ఇటు దక్షిణ మధ్య రైల్వే కూడా పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రత్యేక కోచ్ల ఏర్పాట్లు అయితే చేస్తోంది. ముఖ్యంగా ఇటు ఈ ఎన్నికల సందర్భంగా ఎప్పటికప్పుడు రద్దీకి తగ్గట్టు కోచ్లను అయితే అందిస్తున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఎన్నికల సందర్భంగా అయితే దాదాపు 20 కోచ్లని యాడ్ చేసినట్టు ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. దాదాపు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్లలో వెయిటింగ్ లిస్ట్ దాదాపు 100లో కనిపిస్తుంది. ముఖ్యంగా 200 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉండడంతో ఆ కోచ్లకు అదనంగా పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా అదనంగా కోచ్లను యాడ్ చేస్తున్నట్టు ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కోచ్లకి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇది కొంత ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. దాదాపు మే 10 నుంచి 14 వరకు కూడా ఈ పలు రైళ్లలో ఈ అదనపు కోచ్లు అయితే అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా 3 టైర్ ఏసీ కావచ్చు, సెకండ్ ఏసీ, స్లీపర్ చైర్లకు అయితే ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు ఇటు రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు ఏప్రిల్ నుంచి కూడా దక్షిణ మధ్య రైల్వే ఏపీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక రైళ్లను అయితే నడిపిస్తోంది. రెగ్యులర్గా నడిచే ట్రైన్లతో పాటు స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారు. దాదాపు 50 ట్రైన్స్ ఏప్రిల్ మే నెలలోనే రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ఇటు ఎలక్షన్స్ ఉన్నాయి, వేసవి సెలవులు కూడా ఉండడంతో ఎక్కువ మంది సొంత ఊర్లకైతే వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వ్యాపారులు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, స్టూడెంట్స్ కావచ్చు, వివిధ వ్యాపారాల మీద ఉండే వాళ్ళంతా కూడా ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే తమ సొంత ఊర్లకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రధాన రైల్వే జంక్షన్ అంతా కూడా రద్దీగా మారిపోయింది. దాదాపు 10ల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నప్పటికి కూడా సరిపోక చాలా వరకైతే జనరల్ బోగీల్లో కిక్కిరిసిన జనం అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ టు విజయవాడ కావచ్చు, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, అట్లాగే మచిలీపట్నం వైపు ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. ఇటు రాయలసీమకు సంబంధించి తిరుపతి కావచ్చు, అట్లాగే కర్నూలు సిటీకి వెళ్ళే రైళ్ళన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం దాదాపు 2 నెలల ముందు నుంచే బుక్ చేసుకున్న వాళ్ళకే ఇది అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎక్కువగా కనిపిస్తుందని ఇటు ప్రయాణికులు కూడా చెప్తారు. ఇది ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ ఉన్నాయి, కంటిన్యూ హాలిడేస్ ఇచ్చారు కదా, దాన్ని రద్దీ దృష్ట్యా ఎట్లయినా అందరూ ఊరికి చేరాలనే ఉద్దేశంతో అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు బస్సులు కూడా అన్ని రష్ ఉన్నాయి కాబట్టి ట్రైనే మెయిన్గా చాలా దూరం కూడా ప్రయాణించబడాల్సి వస్తుంది కాబట్టి అందరూ ట్రైన్ని ఆదరిస్తున్నారు. జనాలు కూడా అందరు రద్దీ దృష్ట్యా కూడా గవర్నమెంట్ కూడా మంచి వసతులు ఏర్పాటు చేసింది. మధ్యలో టీసీ అయినా ఎవరికైనా అందరికీ అనుకూలంగా అన్ని వసతులు అయితే మంచిగా ఉన్నాయి, బాగున్నది. కేసముద్రం శాతవాన ఇంకా చూస్తున్నా, ఇంకేం అవైలబుల్ అయితే అక్కడ ఒకటే ఉంది కౌంటరు, అవైలబుల్ అయితే ఏం లేవు. టికెట్స్ అయితే ఫుల్ రష్ ఉంది, టికెట్లు అయితే ఏం అవైలబుల్ లేవు. ఓటు కోసం వెళ్తున్నాం. ఆ బస్సు అంత ఫెసిలిటీ ఉండదు కదా, ట్రైన్కి వెళ్దామని వెళ్తున్నాం. రైల్వే స్టేషన్లోనే బుకింగ్ కౌంటర్స్ వద్ద అయితే పబ్లిక్ రష్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆటోమేటిక్ మిషన్స్లో టికెట్స్ ఎవరికి వాళ్ళ తీసుకోవచ్చు కాబట్టి
ఆ మిషన్స్ వద్ద 1-2 మిషన్స్ ఉండడంతో విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ ఏంటి ఓటేయడానికేనా? పలకనమ్మ టికెట్ అంటే తెచ్చలే అది టికెట్ లాగా చాలా మంది ఇబ్బంది అవుతున్నాం. ఎంతమంది వెళ్తున్నారు మీరు? ముగ్గురు. ఎట్లా మరి ఇప్పుడు ఇక్కడ ట్రైన్ దొరకకపోతే ఎట్లా వెళ్తారు? ఇంకో ట్రైన్ పోతాం మేడం, ఏం చేస్తాం మరి, ఏది ఉంటుంది. ఎందుకు బస్సులు ఎట్లున్నాయి మరి? బస్సులు లేవా? బస్సులు ఉన్నాయి, మా 12 రోజులు 15 రోజులు చెప్తే మేము ఎక్కడ వెళ్తాం. రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎక్కువ. అది ప్రతి సంవత్సరం వేస్తారా ఓట్లు? ప్రతిసారి ప్రతి సంవత్సరం ఓటేయడానికి వెళ్తారు. ఓటు వేయడానికి. మరి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమన్నా ఇస్తున్నారా మీ వాళ్ళు? అటువంటి ఏమి లేవమ్మా, మామూలు మేమే. మనం ఉన్నవాళ్ళేమో చనిపోయాం, మరి బతుకున్నాలో తెలియదు కదా. అది ఏ పేరు ఎక్కడికి వెళ్తున్నారు? విజయనగరం. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఓట్ల కోసమేనా? హోటల్ కోసమే వెళ్తున్నాం. ఎట్లా మరి ఏ టైం ఉంటుంది మీకు? ట్రైన్స్ చాలా ఉన్నాయి కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. టికెట్స్ ఇంకా దొరకలే, వెళ్ళారు. హాఫ్ అన్ అవర్ అయింది వెళ్ళి. అంటే మామూలు టైం ఎట్లా ఉంటుంది? ఖాళీగానే ఉంటా, ఫ్రీగానే వెళ్ళొచ్చు. జనరల్ కూడా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. మరి ప్రైవేట్ బస్సులు కావచ్చు, అది ఇప్పటికంటే కొంచెం రేట్లు ఎక్కువ పెంచారు. ముందుకంటే ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి. పండుగల టైంలోనే ఇట్లాంటి రద్దీ కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ జిల్లాలకు వెళ్ళే వాళ్ళంతా కూడా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా రైల్లో ప్రయాణం తక్కువ ఛార్జెస్ ఉంటుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో బస్సుల కంటే కూడా రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళతో పాటు ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ ఏవైతే నడుస్తున్నాయో వాటి కోసం టికెట్స్ తీసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే దాదాపు 20 ట్రైన్లకు అదనపు కోచ్లను కూడా యాడ్ చేయడంతో వెయిటింగ్ లిస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇది ఫ్రీ అవడంతో చాలామంది కూడా టికెట్స్ తీసుకునేందుకు అయితే రైల్వే స్టేషన్స్ చేరుకొని ఇక్కడ గంటల కొద్ది క్యూలో నించొని అయితే టికెట్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీకి వెళ్ళే ట్రైన్స్ విజయవాడ కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం, అట్లాగే మిర్యాలగూడ, నల్గొండ, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి వివిధ జిల్లాలకు వెళ్ళే వాళ్ళతో పాటు ఇటు తిరుపతి, కర్నూలు లాంటి సిటీస్కి వెళ్ళే పబ్లిక్ కూడా ఎక్కువగా ఈ రైళ్ల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు దొరక్క ప్రైవేట్ బస్సులు ట్రై చేసే వాళ్ళు వేలల్లో టికెట్ రేట్లు ఉండడంతో చాలామంది కూడా ఇటు రైల్వే స్టేషన్స్కి వచ్చి టికెట్స్ ట్రై చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఇంకొంతమంది అన్న ఎక్కడికి వెళ్తున్నారు? గుంటూరు మేడం. ఏంటి ఓట్లేయడానికేనా? ఎలక్షన్కి వెళ్తున్నాం మేడం. ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఏ ట్రైన్ దొరుకుతుంది మేడం? మామూలుగా ఏమేమి ట్రైన్స్ ఉంటాయి? మాకు ఎవ్రీ 1 అవర్కి ఒక ట్రైన్ ఉంటుంది మేడం. దొరుకుతున్నాయి మరి జనరల్ టికెట్స్? జనరల్ టికెట్స్ చూస్తానే ఉన్నారు కదా మేడం. ఫుల్ రష్ ఉంది. అసలు ఖాళీనే లేదా, వెయిటింగ్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ టైమ్ ఎలక్షన్స్ ఓటేస్తుంటారా? ఎవ్రీ టైం వేస్తాం మేడం. ఇది నాది సెకండ్ టైం మేడం. కంపల్సరీ వెళ్ళి మేడం. అండ్ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు దొరకట్లేదు అన్న మరి? దొరకట్లేదు మేడం. ట్రైన్ కాదు. ట్రైన్ అంటే ఆర్టీసీ బస్ జర్నీ అంటే మనకి గిట్టదు మేడం. అందుకంటే 5 అవర్స్ జర్నీ మేడం. బస్కి అయితే 8 అవర్స్ పడుతుంది. ఫుల్ రష్ ఉంది. మామూలు టైంలో రష్ ఏమి ఉండదు మేడం. ప్రజెంట్ అయితే బాగానే మంచి రష్ ఉంది. 1 గంటకు వచ్చాను మేడం ఇక్కడికి. 1 ఒక్కనే మేడం, ఒక్కనే వెళ్ళిపోయాను. నసాపురం లేదండి, ఇంకా తెలియదు. వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. ఈ జనాభా బట్టి పొద్దున్న 8ంటికి వెళ్తుంది. మామూలు జర్నీ 8ంటికి వెళ్తుంది. అంటే రేపు 13వ తారీఖు కదా ఎలక్షన్, ఒక రోజు ముందు జరుగుతుంది. ఇక్కడ మేము కొబ్బరి దాంట్లో పనిచేస్తున్నాం. సంతూరు, పాలకొల్లు, నస్పూర్, పాలకొల్లు. అక్కడ రాష్ట్రాలకు ఉందంటే ఇప్పుడు అక్కడ పనిచేస్తానికి ఇబ్బంది అయింది. రాష్ట్రం దాటి వచ్చాము. ఇక్కడ బాగానే ఉంది. బాగా చూస్తున్నారు కదా జనాభా. ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీరే చూస్తున్నారు. నేనేం చెప్పాలి, ఇంకా నేను చెప్పక్కర్లేదు కదా. లేదు, డైరెక్ట్ వెళ్తున్నాం. బుక్ చేసుకోలేదు ఏమి. ఎప్పుడైనా చూసారా ఇంత రష్ ఉండడం? లేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే అందరూ ఇంటికి వెళ్తున్నారు, హాలిడేస్ కాబట్టి. లగేజ్ కూడా ఉంది. ఎలక్షన్స్ ఇంకా అవ్వలేదు, తట్టింది కదా.
ఓటేయడానికి ఎంతసేపు అయింది వెయిట్ చేయమని? మ్యాక్సిమం 15 మినిట్స్ అవుతుంది, 15 ఏ ట్రైన్ 20. కోసం చూస్తున్నారు? గోల్కొండ శాతవాహన. మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం పోతున్నాం మేడం. ఎట్లా ఓట్లు ప్రతిసారి వేస్తారా? అవును మేడం, ప్రతిసారి వేస్తాం, కాకపోతే ఈసారి చాలా జనాలు ఉన్నారు. అది ట్రైన్ టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. దాని గురించి జనరల్ వెళ్ళవలసి వస్తుంది. జనరల్ డ్రైవ్. అవును మేడం. మీకు ఎంత ఉంటుంది అన్న స్లీపర్? స్లీపర్ వచ్చి 800 ఉంటుంది, 450 వరకు స్టార్ట్. తత్కాల్ వస్తే 800 వస్తుంది. కానీ వెయిటింగ్ లిస్ట్ వెయిటింగ్ లేదు మేడం, క్యాన్సిల్ అయిన టికెట్. క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ వేరే డ్రైవ్ చేస్తారు. జీ మేడం, అంతే. బస్సుకి అయితే ఎంత అవుతుంది అన్న? బస్సుకి 600 అవుతుంది. ఇప్పుడు ఇంకెక్కువ. అవును, ఎక్కువ ఉండొచ్చు కూడా ఈరోజు కూడా. అది టికెట్ కూడా దొరకట్లేదు మేడం. ఓటేయడానికే వెళ్తున్నారా? అవును మేడం. ఎస్, ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే క్యూ లైన్లు అన్నీ కూడా పబ్లిక్తో కిటకిటలాడుతున్నాయి. ఇటు కాచిగూడ, లింగంపల్లి, హైదరాబాద్, నాంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. ఇటు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ కూడా అవి కూడా సరిపోక చాలామంది కూడా జనరల్ టికెట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది పబ్లిక్తో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు? మేము విశాఖపట్నం వెళ్తున్నాం. సేపటి నుండి వెయిట్ చేస్తున్నారమ్మా ఇక్కడ? 2 గంటలు అవుతుందండి. ఎందుకు మరి ఆన్లైన్లో బుక్ చేసుకోలేదా మీరు? ఆన్లైన్లో అవ్వలేదండి, డైరెక్ట్. డైరెక్ట్ వచ్చి అక్క చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మా వదిలేనండి అమ్మ. ఓట్లు వేయడానికి వెళ్తున్నారా? ఓట్లకేనండి. ఎక్కడ, ఎవరి మీద? మాదా విజయనగరం జిల్లా అండి. ప్రతిసారి ఓటేస్తే ప్రతిసారి ఎన్నోసారి మీది? మాది 4గోసారి అండి. ఎట్లుంది మరి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్? ఇంత క్రౌడ్ చూసిరా ఇంతకుముందు? చూసామండి, చాలా ఉందండి. నేను ఎప్పుడు చూడలేదు ఇంతమందిని, ఫస్ట్ టైం అండి. రైళ్ళు కూడా ఫుల్ ఉన్నాయి. ఖాళీలు లేవండి. చూడొచ్చు, మహిళలు కూడా క్యూ లైన్లో ఇటు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవడానికి టికెట్లు దొరకకపోయేసరికి చాలామంది కూడా డైరెక్ట్ వచ్చి కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, ఏ ట్రైన్ దొరికితే అది వెళ్దామన్న రీతిలో చాలామంది కూడా ఇటు రైల్వే స్టేషన్ చేరుకొని పబ్లిక్ అయితే టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు ఫిజికల్ టికెట్స్తో పాటు యూటీఎస్ అనే యాప్ ద్వారా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే టికెట్స్ని అయితే ఇష్యూ చేస్తోంది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకునేందుకు చాలామంది కూడా ట్రై చేస్తున్నారు. ఇటు వెండింగ్ మెషిన్స్ వద్ద కూడా క్యూ లైన్లు ఎక్కువగా ఉండడంతో ఇటు డైరెక్ట్గా టికెట్ తీసుకునేందుకు కూడా పబ్లిక్ ఎక్కువ రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్తో పాటు హైదరాబాద్, నాంపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్స్లో కూడా ప్రజెంట్ ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇది ఎన్నికల సందర్భంగా రైళ్ల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, సికింద్రాబాద్ నుంచి.